నమస్తే. మనతో తుమ్మల ప్రఫుల్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారుల జేఎన్టీ యాక్షన్ కమిటీ అధ్యక్షులు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అసలు పెట్టవద్దు రవీంద్ర భారతిలో అవసరం లేదని చెప్తున్నారు. అసలు ఎందుకు పెట్టొద్దు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ మాటలనే కనుక్కుందాం. సార్ చెప్పండి, ఎందుకు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఆయన తెలంగాణకు సంబంధించిన హీరోల పాటలు కూడా పాడిండు. చాలామంది దేశవ్యాప్తంగా చాలామంది హీరోలకు పాడిండు. ముఖ్యంగా తెలంగాణలో హీరోల పాటలు కూడా పాడిండు, భక్తి పాటలు కూడా పాడిండు. ఎందుకు ఆయన అందరితో మంచిగా ఉండే వ్యక్తి ఎందుకు తెలంగాణలో ఆయన విగ్రహం పెట్టొద్దని వ్యతిరేకిస్తున్నారు అంటే ఏం చెప్తారు? ముందుగా ఏమంటున్నామంటే ఆయన కమర్షియల్ సింగరు, అది అందరు ఒప్పుకుంటారు ఎవరైనా కానీ. ఆయన తెలుగులో పాటలు పాడిండొచ్చు, ఆయనకన్నా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, ఆయనకన్నా పెద్దోళ్ళు ఉన్నారు. మళ్ళీ తెలంగాణ వాళ్ళు ఎడిగిపోవాలి. తెలంగాణలో విగ్రహాలు పెట్టాలనేది మొదటి నుంచి కూడా చేస్తున్నాం. ఉద్యమం టైంలో కూడా పీకి ట్యాంక్ బండ్లో పారేసింది కూడా ఉంది. కానీ ఈ మధ్యలో ఏంది, మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు రోషయ్య విగ్రహం పెట్టడం, ఇప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్య విగ్రహం పెడతాడు, రేపు ఎన్టీఆర్ విగ్రహాలు అంటుండు అమీర్పేటలో. అసలు ఏంది? మళ్ళీ తెలంగాణలో ఎక్కడన్నా ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు ఎక్కడైనా పెట్టిండా? తెలంగాణ కళాకారులది పెట్టిండా? పాటలు పాడినది పెట్టిండా? బాలసుబ్రహ్మణ్యం కన్నా పెద్ద మేధావులు, అసలు రచయితలు, కవులు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళని పెట్టకుండా నువ్వు ఇళ్ళని తీసుకొని ఎవడు పెడతాడా? ఇలా సినిమా ఫీల్డ్ ఉంది. ఈ సినిమా ఫీల్డ్లో కూడా మొన్న నువ్వు ప్రోగ్రామ్ చేసినావు. ఏం చేసినావు? ఒక్క తెలంగాణడు ఉందా? ఎందుకు లేడు? మళ్ళీ సినిమా ఫీల్డ్ బైఫర్కేషన్ ఎందుకు కాలే? ఇలా తెలుగు ఫిలిం వాళ్ళ చేతిలోనే ఫిలిం నగర్ అంతా ఉన్నది. అటు ప్రభాకర్ రెడ్డి ఇస్తే అది చిత్రపురి కాలనీ, అది 3,000 కోట్ల స్కామ్ ఉంది, దాని మీద చేస్తాను. ఇవన్నీ ఏంటంటే మళ్ళీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇంకా ఈ విభేదాలు ఏంటి అనేది వస్తుంది ప్రశ్న. సరే, తెలంగాణ ఏర్పాటైనా కానీ ఎప్పటికైనా కానీ తెలుగు వాళ్ళు, తెలుగు సినిమా వేరు, తెలంగాణ సినిమా వేరు. తెలంగాణ చాలా వ్యత్యాసం ఉంది. మీరు అంతకుముందేమో సమైక్యాంధ్ర దాంట్లో ఉన్నది. ఇలా సినిమా ఫీల్డ్నే తీసుకుందాం, అక్కడ ఆంధ్ర దగ్గర తీసుకుంటారు, ఇక్కడ తెలంగాణ తీసుకుంటాడు. ఇవాళ ఫ్యూచర్ సిటీలో కూడా ఈయన ఇస్తా అంటాడు. అంటే చిరంజీవి, నాగార్జున, ఇక ఈ హీరోలు కనబడతాడా? అల్లు అరవింద్ లేకపోతే ఇంకోడు. మేమేమంటున్నామంటే మొదటి నుంచి కూడా ఇది సంస్కృతి మీద, తెలంగాణ సంస్కృతి మీద ఇది దెబ్బ. వీళ్ళు ఒక పకడ్బందీ వ్యూహంతో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈయన దాంట్లో చంద్రబాబు ఆత్మ ఉన్నది కాబట్టి, ఆయన శిష్యుడు కాబట్టి ఆ ఆత్మ ఆంధ్రుల ఆత్మ కలిపి ఇవన్నీ చేస్తున్నారని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. కేవలం ఆంధ్ర వ్యక్తి కాబట్టి వ్యతిరేకిస్తున్నారా, ఇంకా రకరకాల కారణాలు ఏమైనా ఉన్నాయా? బాలసుబ్రహ్మణ్యంది ఆయన తెలంగాణ ఇప్పుడు గేమ్తో 2 లైన్లు పాడలే, అవి ఉన్నాయనే పాట పాడలేదు. వాళ్ళు 2 లైన్లు ఏవో చెప్పండి. 2 లైన్లు ఏంటంటే తెలంగాణ విరజిల్లాలే, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలి అనే దాంట్లో ఆ 2 లైన్లు పాడకుండా మరి ఎందుకు పాడలేదు? పాడనన్నాడు కదా. ప్లస్ ఇంకోటి, ఆయనకన్నా చాలా పెద్దోళ్ళు ఉన్నాడు. ఇప్పుడు గద్దరన్న తీసుకోండి, అందశ్రీ తీసుకోండి, ఇంతమంది కాకుండా కళాకారులు వాళ్ళ జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, అవార్డులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఈయనకెన్ని వచ్చినాయి? ఈయనకైనా తాతలు ఉన్నారు ఇక్కడ అవార్డులు కొట్టిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు. మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇయ్యాడు? వాళ్ళని విగ్రహాలు ఎందుకు పెట్టాడు? అసలు ఇదేంటంటే ఇంకోటి 300 ఇప్పుడు కార్పొరేటర్లు 150 ఉంటే 300 కార్పొరేటర్లు చేసిండు. ఇది ఎటు పోతుంది దారి? ఇదంతేంది? రేపు కేంద్రపాలిత ప్రాంతం చేస్తున్నావా? అంటే నువ్వు మోడీతోటి కుమ్మక్కైనావా ఏంది అనేది మేము ఏమంటున్నామంటే, తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ సమయంలో 69 ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, 369. మలిదశ ఉద్యమంలో 1200 మీద ప్రాణాలు కోల్పోయినారు. ఎంతోమంది లక్షలాది కుటుంబాలు రోడ్న పడి తెలంగాణను సాధించుకున్న క్రమంలో నువ్వేదో చేస్తావంటే తెలంగాణ ఉద్యమకారులకు అసలు ఏం చేస్తలేవు. నువ్వు ఏదో 9 మందికి ఇచ్చినావు ఆ ₹1 అది. కాబట్టి మీరు ఇప్పటిదాకా ఒక కేంద్రపాలిత ప్రాంతం అన్నారు, హైదరాబాదు ప్రస్తావన మాట్లాడుతూ. ఈ కేంద్రపాలిత ప్రాంతం కావడానికి చంద్రబాబు నాయుడు ఏమన్నా మద్దతు పలుకుతున్నాడా కేంద్రానికి, లేకపోతే ఈయననే వెనుకుండి ఏమన్నా నడిపిస్తున్నాడా? ఖచ్చితంగా దీని వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉన్నది. బీజేపీ అవసరం ఏముంది? అవసరం ఏముందంటే కేంద్రంలో బీజేపీ మోడీ చెప్తే చంద్రబాబు నాయుడు వింటాడు. చంద్రబాబు నాయుడును నా అసంటున్నా నీ అసంటున్నా వచ్చి రేవంత్ రెడ్డి చెవులో ఊపితే అది చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఇవన్నీ ఒకటి స్టెప్ బై స్టెప్ అనేది అదే కదా. ఇవాళ ఇండస్ట్రీలు అంటున్నాం, ఇండస్ట్రియల్ గ్లోబలైజేషన్. మళ్ళీ ఉద్యోగాలు ఏవి? ఆ ఇండస్ట్రీలలో ఎవరు పని చేస్తున్నారు? ఇవాళ ఏమవుతుంది అసలు తెలంగాణ వ్యాప్తంగా? అంటే కేంద్రపాలిత ప్రాంతం అయితే చంద్రబాబు నాయుడుకి ఏం లాభం? ఇప్పుడు ఎట్లుంటుందంటే తెలంగాణను నాశనం చేయాలి. కేంద్రపాలితం అయితే ఏముంటుంది? ఇక తెలంగాణ ఏడుంది? ఇక ఉంటుందా?
హైదరాబాద్ మొత్తం మీద కేంద్రపాలిత ప్రాంతం రెండో క్యాపిటల్ పెడితే ఇంకేముంటుంది? రాష్ట్రం ఏది ఉన్నదంతా తెలంగాణ, హైదరాబాద్లోనే కదా. హైదరాబాద్ చుట్టుపక్కలనే కదా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. కాబట్టి ఇది చాలా పెద్ద వ్యూహం ఉంది. దీని బ్యాక్ ఎండ్ చాలా వర్క్ నడుస్తుంది కాబట్టి అవన్నీ మాకు తెలుసు. ఒక్కొక్కటి మేము మీదికి తీసుకొస్తాం, ఒక్కొక్క దాని మీద మాట్లాడతాం. ఏది ఏమైనా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టేది లేదు. ఇంకో ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారండి చాలామంది. ఇప్పుడు తెలంగాణ బిడ్డలు కానటువంటి, అసలు తెలంగాణకు సంబంధం లేని వాళ్ళ విగ్రహాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఫస్ట్ అవి తొలగించమనండి అని కొందరు మాట్లాడుతున్నారు. దాని మీద కూడా కార్యాచరణ అనేది కార్య కార్యాచరణ అనేది కార్యాచరణ అనేది నడుస్తుంది. ఆ కార్యం ఏ విధంగా పోతుందో ఇప్పుడు అన్ని ఉద్యమ సంఘాలు, దానికి కలిసి వచ్చే పార్టీలు, సంస్థలు, వ్యక్తులందరినీ కూడా చేస్తున్నాం కాబట్టి ఆ మీటింగ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు నిన్ననే అక్కడ అమరవీరుల స్థూపం దగ్గర చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ స్టార్ట్ అయింది. సాయంత్రం ఒక దగ్గర ప్రోగ్రాం ఉంటుంది, రేపు ఒక ప్రోగ్రాం ఉంటుంది. ఒకవేళ ఇదే మూర్ఖత్వంతో నేను ఏమైనా చేస్తా, ఏంది నువ్వు ఎవడన్నా తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టకుండా ఉంటే వాడిని మూసిలో దొక్కుతా అన్నాడు. నిన్ను మూసిలో దక్కే రోజులు దగ్గరకు వస్తాయి. నువ్వు అవన్నీ చెప్పకు. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు ఏడుకెళ్ళి వచ్చినావు అన్నీ తెలుసు, నీ చరిత్ర తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలియదా? మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ నువ్వు కాంగ్రెస్ సీఎం అవుతుంటివా? ఉద్యమకారులు రూపాయి తీసుకోకుండా లక్షలాది కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి చేయాలని సోనియా గాంధీ ఆ రోజు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకోవాలనేది, అది కూడా ఆ 10 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్, కేటీఆర్ ఇవన్నీ ఆ కుటుంబ పాలన అనేది దాన్ని పక్కకి తీసుకుపోవాలి ఏది ఏమైనా అనేది నిరంతరం కష్టపడి తెచ్చుకున్నారు. కాబట్టి దీంట్లో నీకు సోయి ఉండాలి. ఇవాళ నువ్వు ఏదో అనుకుంటున్నావు నేను ఏది పడితే అది చేస్తా అంటే అది నడవదు. ఇప్పటి నుంచి నడవనీయం ఏదైనా అనేది. థ్యాంక్ యూ. ఇది తుమ్మల ప్రఫుల్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే, తెలంగాణలో తెలంగాణకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలు పెట్టాలి తప్ప ఎవరు ఆంధ్ర విగ్రహాలు పెట్టొద్దు. అది కాకుండా జయ జయ తెలంగాణ పాటలో కొన్ని పదాలు తొలగిస్తేనే నేను పాడతానని చెప్పినటువంటి బాలసుబ్రహ్మణ్య విగ్రహం పెట్టడం ఏంటి అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో తెలంగాణకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలు పెడుతున్నాడా, మీరెందుకు పెడుతున్నారు అనేది పూర్తి స్థాయిలో వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడైనటువంటి తుమ్మల ప్రఫుల్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, తెలంగాణకు సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలు కూడా తొలగించాలనే డిమాండ్ కూడా మేము త్వరలో ప్రకటించబోతున్నాం, ఆ కార్యాచరణ కూడా రూపొందిస్తున్నాం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మన దగ్గర మాట్లాడడానికి కూడా వైస్ ప్రెసిడెంట్ ఓగిరాల సుజ్జి గారు ఉన్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ప్రధానంగా? ఎందుకంటే ఎన్నో పాటలు అద్భుతంగా పాడిండు, ఆ భక్తి గేయాలు కానీ సినిమా పాటలు కానీ ఎన్నో రకాలుగా పాడిండు. ఎందుకు ఆయన విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే ప్రాబ్లం ఏంటి, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గేయాన్ని, మన తెలంగాణ గేయాన్ని ఆయన పాడనని వ్యతిరేకించిండు. వ్యతిరేకించినందుకు అప్పుడైతే వ్యతిరేకించిండు. సరే, ఆయన విగ్రహం జయ జయ తెలంగాణ పాట, జయ జయ తెలంగాణ పాటని పాడండి మీరు అని వాళ్ళు ఇచ్చిండ్రు అనమాట. అంటే నేను బీఆర్ఎస్ కాలంలో ఇస్తే మేము పాడము, నేను పాడను, ఒక సెంటెన్స్ తీసేసి మేము పాడతాము అని చెప్పిండు. అయితే మా తెలంగాణ ఒకసారి చెప్తారా? ఐడియా లేదండి కొంచెం. అయితే ఆ సెంటెన్స్ పాడను అంటే, ఇప్పుడు ఆ సెంటెన్స్ పాడకపోతే, తెలంగాణ గేయాన్ని పాడకపోతే మేము ఎట్లా ఆయన విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడానికి ఒప్పుకుంటాము? అంటే మా తెలంగాణని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని మేమెందుకు మన గేయం పాడకపోతే ఆయనది ఎందుకు పెట్టాలి అనే కాన్సెప్ట్ మాది. అయితే ఒకవేళ పెట్టినా కానీ మేము నిరసన తెలియజేస్తాము. ఎక్కడైతే అక్కడికాయే ప్రభుత్వం మీద వ్యతిరేకంగానే నిలబడతాం. అంటే మీ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ప్రధానంగా ఆ పాటలో కొన్ని పదాలు తొలగిస్తే మాత్రమే పాడతా అన్నాడు కాబట్టి మీరు వ్యతిరేకిస్తున్నారా? ఇంకేమన్నా రకరకాల కారణాలు ఉన్నాయా? అంటే ఆయన ఆంధ్ర ఆయతను కాబట్టి ఆయన విగ్రహాన్ని మా దగ్గర పెట్టొద్దు. ఒకటి, ఆయన విగ్రహాన్ని ఏడన్నా పెట్టుకోమను ఆంధ్రాలో తీసుకుపోయి, కానీ మా తెలంగాణలో మాత్రం విగ్రహం పెట్టొద్దు. ఇప్పుడు శుభలేఖ సుధాకర్ వాళ్ళ బామ్మర్ది అంట, మరి వాళ్ళ ఇంట్లో విగ్రహం పెట్టుకోవాలి కదా. మా రవీంద్ర భారతిలో మా తెలంగాణలో ఉన్న దానిలో పెట్టడానికి మీకు ఎవరు ఇచ్చిండ్రు అధికారము? ప్రభుత్వం ఇచ్చింది అని అంటుండ్రు. ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? రేపు ఓపెనింగ్ ఉందంట, విగ్రహావిష్కరణ ఉంది అని అన్నారు. అయితే ఆ విగ్రహావిష్కరణ ఎందుకు చేయాలి?
మన రేవంత్ రెడ్డి అన్న ఏం చేస్తున్నాడని, ఏం చేస్తుండు, ఆంధ్రకి తొత్తులు పలుకుతున్నాడు. ఆ తొత్తులు పలకడం మానేయాలి. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నాం, ప్రాణార్పణలు చేసుకున్నాము, ప్రాణత్యాగాలు చేసి మనకు తెలంగాణను తెచ్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ విగ్రహాన్ని పెట్టే ప్రసక్తే లేదు. అంటే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఆయన ఆంధ్ర వ్యక్తి అని చెప్తున్నారు కదా, అసలు చాలా మంది అసలు ఈ రాష్ట్రానికి సంబంధించని వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి కదా, మరి మరి దాన్ని ఏమంటారు? అవన్నిటిని ఒక్కొక్కటిని తొలగించడానికి మా తెలంగాణ టీయూజేఏసీ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ తరఫున మేమందరం పోరాడి ఒక్కొక్కటిని తొలగిస్తాం. అవి ఏవో చెప్పగలుగుతారా తొలగించేటివి? ఇప్పుడు ఏం ఐడియా లేదు. ఓకే, అంటే ప్రధానంగా ఆయన ఆంధ్ర వ్యక్తి అనేది ప్రధానంగా మీరు ప్రస్తావిస్తున్నారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన చాలా పాటలు పాడిండు, అద్భుతంగా పాడిండు, భక్తి గేయాలు, సినిమా పాటలు అన్ని రకరకాల పాడిండు. అసలు ఆయన సరే పుట్టింది ఆంధ్రలో ఉండొచ్చు కానీ పెరిగింది మొత్తం ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో కదా, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మంచిది కాదు కదా. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినాయి, ఇంకా ప్రాంతీయ విభేదాలు ఏంది అని కూడా ప్రశ్నిస్తున్నారు. దానికి ఏం చెప్తారు మరి? దానికి ఏం చెప్తామంటే, సరే ఆయన పుట్టింది పెరిగింది ఆంధ్ర, పుట్టింది ఆంధ్ర, తెలంగాణలో పెరిగిండు అని అంటుండ్రు. కరెక్టే. ఆంధ్రలో పుట్టి ఆంధ్రలో పెరిగి తెలంగాణలో పెరిగి అన్ని చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు ఆయననే మేము మంచి గాయకుడే, మేము కూడా ఒప్పుకుంటాం. కాకపోతే ఏంటంటే ఆయన మా తెలంగాణ పాటని ఎందుకు వద్దన్నాడు, అదొకటి పాడలేదు. మేమైతే ఆ సెంటెన్స్ని పాడము అని చెప్పినందుకే మాకు కోపము. ఇంకోటండి, చాలా మంది నుంచి ఒక ప్రశ్న వస్తుంది, ఇప్పుడు ఆంధ్ర వ్యక్తి అని వ్యతిరేకిస్తారు కదా, మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నాయి విగ్రహాలు, రాజీవ్ గాంధీ లేకపోతే ఇందిరాగాంధీ లేకపోతే ఇట్లా ఉన్నాయి, ఇంకా నేను చెప్తే చాలా ఉన్నాయి. అసలు మళ్ళీ వాళ్ళ విగ్రహాలు కూడా తొలగించాలి కదా, ఆ దమ్ముందా వీళ్ళు తొలగించాలని చెప్తున్న బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగించాలని చెప్తున్న వాళ్ళకు అసలు ఈ విగ్రహాలు కూడా తొలగించాలని చెప్పే దమ్ముందా అంటున్నారు? వాళ్ళు రాజకీయ నాయకులండి. రాజీవ్ గాంధీ అయినా కానీ ఇందిరాగాంధీ అయినా కానీ రాజకీయ పార్టీలలో నుండి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇప్పటికీ మన రాష్ట్రానికి వాళ్ళే కదా వెన్నుముక. అవును, మరి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం కూడా మన తెలంగాణకు సంబంధించిన హీరోల పాటలు కూడా వాడిండు కదా ఆ సినిమాలకు, మరి దాన్ని ఏమంటారు? అది మేము వ్యతిరేకిస్తామండి, మాకు అదంతా తెలియదు. ఇప్పుడు బాలకృష్ణ విగ్రహం మా రవీంద్ర భారతిలో పెట్టొద్దు, బాలసుబ్రహ్మణ్యంది. అంటే ప్రధానంగా జే తెలంగాణకు సంబంధించి కొన్ని పదాలు తొలగిస్తే నేను వాడతానని వ్యతిరేకిస్తున్నాం, అందు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అయినా కానీ ఆయన విగ్రహం పెట్టొద్దు. థ్యాంక్ యూ అండి. మాట్లాడతారండి మీరు 2 నిమిషాలు? అంటే ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారుల జేఎన్టీ యాక్షన్ కమిటీ ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ఎంలో జే తెలంగాణ పాట పాడు అంటే లేదు, కొన్ని పదాలు తొలగిస్తేనే పాడతాని అన్నాడంట. వీళ్ళు ఆ మాట చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన ఆంధ్ర వ్యక్తి, అవసరం లేదు రవీంద్ర భారతిలో తెలంగాణకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలు ఉండాలి తప్ప ఎవరో ఆంధ్ర వాళ్ళ ఉండాల్సిన అవసరం లేదని తెలంగాణ ఉద్యమకారుల జేఎన్టీ యాక్షన్ కమిటీ సుజ్జి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో భాను, సోమాజిగూడ, ప్రెస్ క్లబ్.